సరే 78 ఎన్నికల సమయంలో అంత కష్టకాలంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాల్ని అందించినటువంటి నాయకుడిగా చెన్నారెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. మొట్టమొదటిసారి ఆయన కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన అనంతరం నాదెండ్ల భాస్కర్రావు గారు, జి రాజారాం గారు, వీళ్ళిద్దరూ రెండు సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేయటం. ఒక దశలో జి రాజారాం గారు హిమాయత్ నగర్ ఆయన ఇంకా 16 మంది మంత్రులతో 6 నెలలు ఆయన ఒక సెక్రటేరియట్ నడపడం లాంటివన్నీ జరిగిన తర్వాత అంత విధేయుడిగా ఉండి పార్టీని కష్టకాలంలో ఇందిరాగాంధీ గారికి అంత వెన్నుదన్నుగా నిలిచిన చెన్నారెడ్డి గారిని తప్పించి ఆవిడ అంజయ్య గారి పేరు ప్రకటించడం జరిగింది. అసలు నాన్నగారిని తప్పించాలన్న ఆలోచన అసలు ఇందిరాగాంధీ గారికి వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ గారు నాన్నగారిని చూసి ఎప్పుడు భయపడారు. వారు ఎప్పుడు అనేది ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలు చిటికనేరుతో సమానం. నాన్నగారు హిందీ వలన ఇందిరాగాంధీ గారు భయపడ్డారు. మాటలు మొదలుపెట్టిన తర్వాత రజత్ శర్మ అన్నాడు, రెడ్డి సాబ్ రాజనీతి के बारे में बाद में बात करेंगे, पहले बताइए इतनी अच्छी हिंदी कैसे बोलते हैं. లైవ్ నేషనల్ టీవీ. ఓకే, అక్కడ దాకా వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చేస్తాను, నన్ను ఎందుకు మీరు చూడట్లేదు అని మీరు కనుక ఒక మెట్టు తగ్గి అడిగి ఉండుంటే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది జరిగింది. రెండోసారి మాత్రం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా ఓపెన్గా చెప్పేశారు, శశిధర్ రెడ్డి ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాన్నగారు చనిపోయినప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చనిపోయినప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే బాడీ అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అపోలోలో క్యాబినెట్ మొత్తం అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంచుమించుగా క్యాబినెట్ మీటింగ్ లాగా అయింది. చెన్నారెడ్డి గారి అంత్యక్రియలు జరపడానికి ఒక ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గారు, వారు, నేను కలిసి 2-3 చోట్ల అంతా చూసి అప్పుడు ఇందిరా పార్క్ దగ్గర వారి సమాధి అక్కడ అంత్యక్రియలు జరిపి సమాధి కట్టాలని చెప్పి డిసైడ్ చేశాం. నేను ఓపెన్గా చెప్పేవాడిని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇది జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన గౌరవం చూపించి, పార్టీ వేరైనా గౌరవం చూపించి చెన్నారెడ్డి గారికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ రకంగా చేశారు. సెక్రటరీ పిఏగా ఉంటే ఇంకో రెడ్డిని పెట్టుకోవడానికి వారు అంగీకరించు. ఫస్ట్ క్వశ్చన్, తను ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రానియలేదు. చాలా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరైనా ఇంకొకరిని పెట్టాలంటే చాలా కష్టంగా ఒప్పుకున్నది నాకు బాగా తెలుసు. ఓకే, కనుక కమిట్మెంట్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్, వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వారు వారికి మొదటి నుంచి వచ్చినటువంటి, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ ఇండివిజువల్. శత్రుభావన వస్తే అంటే అవతల ఎవరైనా చెన్నారెడ్డి గారిని శత్రువుగా పరిగణిస్తే, అవతల వ్యక్తితో తేడా వస్తే అసలు అవతల వ్యక్తి అంతు చూసేంత వరకు చెన్నారెడ్డి గారు నిద్రపోయేవారు కాదు. అంతటి మొండి పట్టుదల చెన్నారెడ్డి గారు సొంతం అంటారు. అది ఒప్పుకోనండి. అంటే ఆ రకంగా, ఎందుకంటే వీరు ఎప్పుడైనా రాజకీయంగా వీరి లెవెల్ వేరు ఆ రకంగా. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారిపైన ఎప్పుడు ఎవరిపైన వారు కక్ష సాధించాలి ఎప్పుడు ఏ రోజు చేయలేదు. వాళ్ళు ఏదో ఈయనను చూసి అది అంటే ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. సో ఆ రకంగా ఆటోమేటిక్గా వాళ్ళది వాళ్ళు బోద్దవుకున్నట్టే. అంటే ఫస్ట్ టైం గెలుపు, ఉప ఎన్నికల్లో మీ ఫస్ట్ గెలుపు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ స్టెప్పే ఇంత స్ట్రాంగ్ విక్టరీ ఉంటుంది నాది అని. 94 ఎన్నికల్లో కూడా రామారావు గారు ప్రపంచంలో కూడా మీరు విజయం సాధించారు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు నేను ఈ మధ్య కాలంలో అంటే అప్పటి కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా చూశాను, వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఏమీ లేదు. వీళ్ళు వచ్చాక ఈవెన్ ముఖ్యమంత్రిని చేంజ్ చేసే టైంలో కూడా వీళ్ళు ఎన్నుకుండి రాజకీయాలు చేశారు ఇద్దరు అనేసని ఒక ఉదంతాన్ని అసెంబ్లీలో ఏంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంత అధ్వానంగా ఉండేదా, ఇట్లా నిద్రపోయే వాళ్ళ అనేసని ఒక సీన్ని చూపెట్టడం జరిగింది. ఆ వెబ్ సిరీస్ మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? లేదు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత కీ రోల్ ఆ దశకంలో పోషించారా? చంద్రబాబు నాయుడు గారి విషయం నాకు ఐడియా లేదు, కానీ ముఖ్యమంత్రి మారే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి
పెద్ద అదే రోల్ నా ప్రశ్న తదుపరి ప్రశ్న అదే. అది దట్ ఈస్ ది బిగ్ రోల్. 89 90లో 91 ఆ సమయంలో అసలు చెన్నారెడ్డి గారి గద్దె దిగడానికి రాజశేఖర రెడ్డి గారే పాత బస్తీలో అలాగే సృష్టించారు, మత ఘర్షణలు తీసుకొచ్చారన్నది నేను ప్రచారంలో ఉంది. రాజీవ్ గాంధీ గారు ఆయన హైదరాబాదుకు వచ్చినటువంటి సందర్భంలో నేను అనుకుంటాను అక్టోబర్లో ఎప్పుడు వచ్చారు, సద్భావన యాత్ర అనేటువంటిది చేసుకొని వెళ్ళే టైం అదే సమయంలో అనుకుంటాను, లేదు మళ్ళీ ఇంకోసారి వచ్చారు. ఎయిర్పోర్ట్లో పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏమిటంటే, అక్కడంతా ఎయిర్పోర్ట్లో ఆయన కొరకు వస్తే మీడియాతో మాట్లాడుతూ నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఏముండదు అనేటువంటిది చెప్పి కొంచెం ముందుకు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళంతా కూర్చొని ఉంటే కీప్ ఇట్ అప్ అని చెప్పారంట. ఓకే, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డీసీపీ నాకు చెప్పినటువంటి కీప్ ఇట్ అప్ అని చెప్పారంట. ఇది నాన్నగారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అక్కడ వీరేంద్ర పాటిల్ గారు ఉంటే ఆయన్ని తొలగించడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రి తొలగించడానికి అక్కడ ఆయన ఎంకరేజ్ చేశాడు. ఎస్ఎం కృష్ణ గారు అయ్యారు, వీరేంద్ర పాటిల్ గారి తర్వాత ఎస్ఎం కృష్ణ గారు అయ్యారు. దానికి గతంలో మనం చూస్తున్నాం కదా, బంగ్లాదేశ్లో మార్చేశారు, వెనజువేలాలో మార్చేశారు. సో కాంగ్రెస్లో ఆ విధంగా జరిగింది. అక్కడ వారిని ఇక్కడ చెన్నారెడ్డి గారిని చేయాలంటే ఈ పోలీస్ వ్యవస్థ కొంతమంది, ఆ రోజు కమిషనర్గా ఉండేటువంటి వ్యక్తి, మిగతా వాళ్ళంతా కూడా నాన్నగారితో కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు కూడా వారికి తెలిసినా కూడా ఆ ప్రెషర్లో పైనుంచి అన్ని రకాలుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు వాళ్ళు. ఓల్డ్ సిటీలో పాత వాళ్ళు చెప్తారు, పోలీస్ జీప్లో లౌడ్ స్పీకర్స్ పెట్టి ఏదో గొడవలు జరుగుతున్నట్టు అరుపులు కేకలు వాళ్ళు ప్లే చేసుకుంటూ తిప్పారు, క్రియేట్ చేశారు. అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందని నాన్నగారు ఓపెన్ గా చెప్పారు. కడప నుండి విజయవాడ నుంచి గుండాలు వచ్చారు అని. హీ వెంట్ ఆన్ రికార్డ్. కడప విజయవాడ నుంచి గుండాలు వచ్చారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు తన కోసం చేసినప్పటికీ మధ్య మార్గంగా జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. తర్వాత సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి పదవి సుదీర్ఘంగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆయనకు వర్తిస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి. నాన్నగారికి వర్తించదు, రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తుంది. ఆ తర్వాత అంటే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఆయన పదవీచ్యుతులు అయ్యారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన తమిళనాడు గవర్నర్గా వెళ్ళారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు సుదీర్ఘకాలం వీళ్ళు పరిపాలించారు. ఈ మధ్యలో చెన్నారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎప్పుడైనా కలిశారా? లేకపోతే ఏదైనా కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అంటూ ఉంటాయి కదా, ఎక్కడైనా వేదికను పంచుకున్నారా? పంచుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? లేదు, వేదిక పంచుకునే పరిస్థితులు ఎక్కడ లేవు. అయితే ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నాన్నగారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తీసేసి రాజశేఖర రెడ్డిని చేయాలనే దాంట్లో ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించారు. నాన్నగారితో కొంతమంది రావడం చేయడం పెట్టాలి. అయితే నాన్నగారు ఏం చెప్పారంటే, ప్రపోజల్ వస్తే నేను అపోజ్ చేయను, కానీ ఐ విల్ నాట్ ప్రపోజ్. అంటే నా దాకా వస్తే ఆలోచిస్తాను, కానీ నేను ప్రపోజ్ చేయను. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎవరి వాళ్ళను లాక్కుని, నాన్నగారితో ఉండే వాళ్ళని లాక్కుని ఇటు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయొద్దు. ఒక అండర్స్టాండింగ్తో, అంటే కొంతమంది వచ్చారు, మన హర్రామ్ జోగయ్య గారు, వీళ్ళంతా కూడా అటు ఇటు ఐ విల్ నాట్ ప్రపోజ్ హిమ్, ఆయన పేరు వస్తే ఐ విల్ నాట్ అపోజ్ హిమ్, ఆ రోజు చెప్పారు. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు, అప్పుడు ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఉన్నట్టు ఎంఎం హాషిం, వీళ్ళంతా కలిసి నాన్నగారు ఢిల్లీలో ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి కలిశారు. నేను అక్కడే ఉన్నాను.
సరే అవి ఇవి అంతా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే, సార్ రేపు అంటే మీరు ఎక్కడున్నా అంటే గవర్నర్గా మీరు ఉండాలి, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని అడిగే చేస్తాను నేను అనే మాట రాజశేఖర రెడ్డి గారు చెప్తూ, అంతేకాదు రేపు బాబు గెలవాలన్నా అంటే గవర్నర్గా పోతే నేను గెలవాలి కదా, బాబు గెలవాలన్నా నేను ఆయన మంత్రిగా తీసుకుంటాను. కానీ ఆ సమయంలో కోట్ల విజయభాస్కర్ బాబుని నేను మంత్రిగా తీసుకుంటాను ఇవన్నీ చెప్పి రాజశేఖర రెడ్డి గారు బయటికి అడుగు పెట్టగానే నేను నాన్నగారితో ఏమన్నానంటే, నేను నాన్నగారి విషయం నాకు బాగా తెలుసు కదా, వారు ఏదైనా రాజకీయంగా కరెక్ట్ అనుకుంటే చేస్తారు, ఏదో బార్గెన్ చేయడం అనేది వారు ఎప్పుడు చేయలేదు, నెవర్. ఎవరి గురించైనా ఫైట్ చేసినా, ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఏమన్నా ఫైట్ చేసినా అది నా మనిషి నాకు అని కాదు, అది గెలిచే క్యాండిడేట్కి ఇవ్వాలి, అతనికి ఇస్తే లాభం లేదు అనుకుంటేనే ఫైట్ చేశారు. అది ఆ రకంగా ఉండి నేను నాన్నగారి గురించి తెలిసిన వ్యక్తిని కదా, నేను రాజశేఖర రెడ్డి ఏమనుకుంటున్నాడు మీ గురించి, నన్ను మంత్రిని చేస్తానంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోవని చెప్తాను అనుకున్నారా? నేను చెప్పాను, ఇక్కడ నాకు రాసి ఉంటే అయ్యేది ఉంటే అవుతాము, లేకపోతే కాము, ప్రపంచం ఆగిపోదు కదా. అంతే అనుకున్నారా? అంటే నాన్నగారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తానని, కానీ వారసత్వం అనగానే చాలా మందికి ఏంటంటే గోల్డెన్ స్పూన్ ఈజీగా వచ్చేస్తారు, అది సినిమా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఇది ఎప్పుడూ ఉంటుంది. మీరు అంటే నాన్నగారు ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లోకి రావడం కానీ, ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళారు, దాంట్లో హై ప్రొఫెషనల్, అప్పటి ఆ జనరేషన్లో చాలా హై లెవెల్లో మీ ఎడ్యుకేషన్ నడుస్తుంది అనేది నేను వినడం జరిగింది. అదే వేలో మీరు ఎడ్యుకేషన్ అయింది, తిరిగి వచ్చేసాను. అనుకున్నారా అసలు రాజకీయాల్లోకి వస్తానని? కానీ అంటే ఒక సమయంలో ఇంగ్లాండ్లో యంగెస్ట్ ఎంపీ అని ఆర్టికల్ చదివాను. ఓకే, అంటే నేను కూడా కావచ్చు కదా అని అట్లా ఒక ఆలోచన వచ్చింది. కానీ నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అస్సలు. మదర్కి 1952లో వారికి కూడా టికెట్ ఇచ్చారు, అంటే మహిళల్లో ఎవరు లేరు, అప్పటికి ఎవరు లేరు, వారు చాలా బాగా పనిచేసినటువంటి వారిలో ఆ రోజుల్లో ఫ్రీడమ్ మూమెంట్లో కానీ, ఇక్కడి నుంచి వలస వెళ్ళి విజయవాడలో ఉన్నారు కొంతకాలం, హైదరాబాద్ నుంచి నిజాం ప్రభుత్వం ఉంది. సో అక్కడ కూడా అందరినీ చూసుకోవడంలో, చేయడంలో, ఆర్గనైజ్ చేయడంలో, ఊరూరా తిరగడంలో కూడా మీరంతా ఉంది. అయితే ఎవరో అన్నారంట, చెన్నారెడ్డి ఆయనకే కాదు ఆయన భార్య కూడా ఇప్పించుకున్నాడు అని ఎవరో కామెంట్ చేశారంటే, తను నాకు నచ్చలేదు. ఆమె వచ్చింది తన స్వయం తనకుండే ప్రతిభ కెపాసిటీని చూసి అప్పుడు ఎవరు లేకుండా ఉండి తీసుకొచ్చారు. ఈ రకంగా మాట్లాడితే తనకు నచ్చలేదు. అయితే మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది లేనే లేదు. మీ అంతటా సందర్భం ఏదన్నా వచ్చిందా, లేకపోతే మీరే నాన్నగారిని అడిగారా? నేను ఒకసారి ఒక పెద్ద మనిషి అన్నాడు, చెన్నారెడ్డి గారు కొడుకుగా ఆయన రాలేదు, చెన్నారెడ్డి గారు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటే, నేను మాట్లాడినప్పుడు చెప్పాను, కొడుకు కాదు, శిష్యుడు కాదు, ఇది ఏకలవ్యుని తరహా నేను శిష్యరికం నాది. సో శిష్యుడిగా కూడా వాడు కాదు ఏకలవ్య శిష్యరికం నాది అని నేను చెప్పాను. మొదటి అంటే ఫస్ట్ టైం గెలుపు అనేది లేదు, 89లో మల్లు అనంతరాములు ఈ బట్టి వాళ్ళ బ్రదర్ నాన్నగారు ఆయన గుర్తించి ఖమ్మంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటే బాగా మాట్లాడాడని చెప్పి 1980లో పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఈయన ఎక్కడున్నాడో తెలుసుకోమంటే ఫోన్ చేస్తే హైదరాబాద్ టు ఖమ్మం బస్సు పోతున్నాడు అని తెలిస్తే తోలో ఆపి పోలీసు వాళ్ళకి చెప్పి ఆ బస్సు ఆపేసి ఆయన వెంటనే తిరిగి రమ్మని చెప్పి ఇక్కడ పిలిపించుకొని ఆయనకు టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించి మల్లు బట్టి రవి వీళ్ళంతా కూడా 89 వాడికి రాజకీయ జీవితం అప్పుడు మొదలైంది. ఇప్పటి సీనియర్లంతా చాలా మంది కానీ కథలు చాలా ఉన్నాయి కానీ సమయం రావాలంటారు చెప్పడానికి. డి శ్రీనివాసు మంత్రి అయినటువంటి సమయంలో నాన్నగారు సీఎం ఆంధ్రజ్యోతిలో రాశారు, 10 మంది
మంత్రివర్గంలో చేరితే చెన్నారెడ్డి గారు అనుకున్న వారు 4, రాజీవ్ గాంధీ గారు చెప్పిన వాళ్ళు 2, శశిధర్ రెడ్డి గారు చెప్పింది 4. ఓకే, మీరు మీరు చెప్పారు. శ్రీనివాస్ నేను చెప్పడంతో ఆయన మంత్రి అయ్యాడు. ఓకే, డి శ్రీనివాస్ గారు. అంటే ఫస్ట్ టైం గెలుపు, ఉప ఎన్నికల్లో మీ ఫస్ట్ గెలుపు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ స్టెప్పే ఇంత స్ట్రాంగ్ విక్టరీ ఉంటుంది నాది అని. 94 ఎన్నికల్లో కూడా రామారావు గారు ప్రపంచంలో కూడా మీరు విజయం సాధించారు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు అసలు నేను ప్రత్యర్థులు నాతో పోటీ చేసిన వాళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీ మెయిన్గా. మీకు ప్రత్యర్థి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, పిసి అధ్యక్షుడు మజ్జి తులసిదాస్, ఓకే, నగరం నుంచి ఉన్నటువంటి మంత్రి పి జనార్దన్ రెడ్డి, గతంలో పోటీ చేసి ఎక్స్ఎమ్మెల్యే మళ్ళీ ఓడిపోయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన రామ్దాస్. ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ, ఆల్ కార్పొరేటర్స్, వాళ్ళందరూ నన్ను అపోజ్ చేశారు, నాకు వ్యతిరేకంగా చేశారు. అంటే ఆ వారసత్వంగా ఉండకూడదనా, లేకపోతే మీరు వస్తే భయం? అంటే వారసత్వం ప్రారంభం అయిపోతుంది, గెలిస్తే రాజకీయ వారసుడిగా గుర్తింపు వచ్చేస్తుంది కదా. రాకుండా చేయాలి అని వీళ్ళంతా కూడా కలిసి అక్కడ దాకా వాళ్ళు ఈ రకంగా చేసుకుంటూ పోతే నాకు ఒకసారి పద్మారావు గారు, టి పద్మారావు గారు, ఆయన కూడా కార్పొరేటర్ అప్పుడు. అవును, వీళ్ళంతా లేదు మీకు చాలా కష్టం, మీతోటి కాదు, నన్ను ఒకసారి కలుస్తామంటే రాత్రి 11 తర్వాత ఫ్రీ ఉంటానంటే సరే వెళ్ళాను ఆయన ఇంటికి. మాట్లాడి అంత కష్టం, మీతోటి రాజకీయాలు కావు, రాజకీయాలు అంటే చాలా ఉంటాయి, పోలీసు కథ మీతోటి కాదు అని 45 నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నేను చెప్పాలా పద్మారావు అని అడిగి, నేను గెలిచి చూపిస్తానని వాళ్ళ బుద్ధి చెప్పాను. ఓకే, ఎంత గట్టి కొట్టానంటే 1-2 డేస్ చేయి నొప్పిగా ఉంది. అప్పుడు ఇంకా ఏం కదా, ఇంకా ఉన్నాడు పద్మారావు. కానీ మీరు ఎక్కువ సార్లు మీకు శ్రీపతి రాజేశ్వర గారికే పోటీ అంటే ఒక ముఖ్యమంత్రి గారి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వారి కుమారుడికి ఒక అభిమాన కథానాయకుడి అభిమానికి జరిగినటువంటి పోరు అనమాట అది. నాకు ఎప్పుడు పోరాటం జరిగినా అంటే ఆ రోజుల్లో నాకు 94లో ఇంకో కొత్త యాంగిల్ కూడా వచ్చింది. నాన్నగారు తమిళనాడులో గవర్నర్, నన్ను ఓడించాలనే దాంట్లో జయలలిత కూడా అప్పుడు నాన్నగారికి జయలలిత గారికి అప్పుడు ఉండి ఇక్కడ ఓడించాలి. ఆమె ఎంపిక చేసిన ఇక్కడ ఎవరి ద్వారా ఆపరేట్ చేయాలంటే పి జనార్దన్ రెడ్డి లోకల్గా. ఆ రోజుల్లో అనేవారు 25 లక్షలు పంపించారు నన్ను ఓడించడానికి. ఆ టైంలో 25 లక్షలు 94లో. అదే అంటున్నాను. నేను 2వ గెలిచాను. మొత్తం స్టేట్ మొత్తం అసలు తెలుగుదేశం ప్రభంజనం. అసలు 227 డైరెక్ట్ టీడీపీ స్థానాలు, కాంగ్రెస్ ఓన్లీ 26, 35 మంది వామపక్షాలు, 7 ఎంఐఎం. అలాంటి పరిస్థితులు 26 స్థానాల్లో ఒకటి అంటే సిటీలో మామూలుగా రాజకీయాల్లోకి వచ్చాక అందరు పదవులు కావాలి, మంత్రో ముఖ్యమంత్రో ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను అనేసానంటే వారసత్వంది అది కంప్లీట్ చేశారు. సిద్ధాంతం దగ్గరికి వచ్చేసరికి అది మిమ్మల్ని నష్టపరిచిందా, లేకపోతే మిమ్మల్ని ఒక మెట్టు? నేను అంతకుముందు వెనకకు పోయి నాకు ఎప్పుడైతే సీట్ ప్రకటించారో ఆ రోజు సాయంకాలం ఢిల్లీ నుంచి నేను వచ్చాను. అదే ప్లేన్లో సి జగన్నాథరావు గారు వచ్చారు. ఆయన హిమాయత్ నగర్ క్యాండిడేట్. అప్పుడు పాత బేగంపేట ఎయిర్పోర్ట్లో విఐపి రూమ్స్ 2. సో ఒక రూమ్లో నేను మా వాళ్ళంతా ఉన్నారు, ఇంకో రూమ్లో ఆయన. మీడియా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీరు రేపు గెలిస్తే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అంటే అవును అని చెప్పారు. ఓకే. సి జగన్నాథరావు గారు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, సరే మీరు గెలిస్తే మంత్రి కావాలనుకుంటున్నారు? లేదని చెప్పాను. నేను గెలిస్తే నా ప్రాథమిక బాధ్యత నియోజకవర్గ ప్రజలకు
వాడి కొరకు నేను పాటుపడాలి, నాకు మంత్రి పదవి పైన ఏమాత్రం ఆసక్తి లేదు అని చెప్పాను. మొక్కుబడిగా మంత్రి పదవి ఇచ్చారు, పోర్ట్ఫోలియో కూడా. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్ చూస్తున్నాయి కదా, పాపం భాస్కర్ రెడ్డి గారికి ఏమిటంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 4 నెలలే అయిపోయింది. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, పోయినసారి వచ్చినప్పుడు నాకు టైం లేదు, 4 నెలలే ఉండే, 4 నెలల్లో పోయింది, ఈసారి ఎట్లయినా గెలవాలి అనే ఆలోచనతో ఎలక్షన్స్ ఆయన 92 అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చ అంటే ఆయన రాగానే ప్రకటించింది ఏమిటంటే, నేను అంటే చెన్నారెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి ఏమిటి తేడా ఆయన రాగానే ప్రకటించి ఏంటంటే, సీఎం కాగానే 45 రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అని ఓపెన్గా చేసేసాడు. ఢిల్లీలో లీడర్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా చెప్పాలంటే వాళ్ళు చెప్పాలి, దే డోంట్ లైక్ అంటే ఎవరైనా కూడా, ఇప్పుడు మన దగ్గర ఎవరైనా ఏదైనా ఉంటే మనం చెప్పాలి తప్ప వాడు పోయి బయట చెప్పడం అంటే జనరల్గా ఒక మనం ఆ గౌరవాన్ని కాపాడాలి. ఈయనేమో చెప్పేశాడు అంటే డిసెంబర్ లోపు కావాలి, డిసెంబర్ పోయింది, టైం పోతూనే ఉంది. పివి గారు అమెరికా పోకముందు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్నారు, పివి గారు అమెరికాకు పోయారు, తిరిగి వచ్చారు, పివి గారు రాగానే అట్లా చెప్పి అనేక సందర్భాలు చెప్తూ ఆఖరికి 8th సెప్టెంబర్ 1993 ఎక్స్పాన్షన్ జరిగింది. 11 నెలలు ఎక్స్పాన్షన్ జరిగింది. అప్పుడు ఏమిటంటే ఎన్నికల దగ్గర కదా, అందరూ ఈసారి తప్పకుండా గెలవాలి, అందరినీ కూడా తీసుకోవాలి అనే ఆలోచనతో నన్ను మంత్రిగా చేయాలనేది భాస్కర్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన. నేను గెలవగానే భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఒక పిఆర్ఓ ఉండేవాడు, చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దానికి ఉన్నాడు నేషనల్ లెవెల్. ఆయన ఏం లేదు సార్, ఒక్కసారి సార్ తోటి పెద్ద ఆయనకు మాట చెప్తే మీరు క్యాబినెట్లో చేయవచ్చు అంటే నేను చెప్పాను, చంద్రశేఖర్ నాన్నగారు ఆ విధంగా అడగరు, వారి మనస్తత్వం అది కాదు, ఒకవేళ అడగాలనేటువంటి ఆలోచన వారికి వచ్చినా నేను అడగొద్దంట, ఎందుకంటే అది ఆ రకంగా ఎప్పుడు మా స్థాయిని మేము తగ్గించుకోవద్దు, ఆయన తగ్గించుకోరు, నేను తగ్గించుకోనివ్వను. సరే, భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది ప్రతిపాదన. కొంతమంది మన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నగారు వాజ్ నాట్ హ్యాపీ. ఏ విధంగా తీసుకొచ్చారంటే, దీంట్లో చెన్నారెడ్డి గారు శశిధర్ రెడ్డిని తీసుకోవాలా, ఉమా వెంకటరామరెడ్డిని తీసుకోవాలా అంటే దాంట్లో కూడా మళ్ళీ రాజకీయం స్ట్రైట్ అవే చెప్పకుండా. అంటే చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక రిమార్క్ ఆయన గురించి, అరే ఉమా వెంకటరామరెడ్డి కాకుండా కొడుకు గురించి చెప్పాడు అనేటువంటి రకంగా బయట అభిప్రాయం కలిగడానికి ఆయన కూడా రాజకీయం. సరే, అందరూ చాలామంది నాన్నగారికి సన్నిహితంగా ఉండేవాళ్ళంతా కూడా బాగుంటేనే బాగుంటుంది అది ఇది అని చెప్పి, సరే 8వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. 7 నాడు సాయంకాలం నాకు లెటర్ వచ్చింది భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, క్యాబినెట్లో చేరండి, రేపు స్వేరింగ్ అది. నేను వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. రాత్రి 1:30 వరకు డిసైడ్ చేయలేదు. నేను చెప్పాను, మీ ప్రెస్టీజ్కి 0.1% భంగం కలుగుతుందని మీరు అనుకుంటే నాకు ఈ పదవి అవసరం లేదు అని చెప్పాను. అవుట్రైట్గా చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. మీ గౌరవం తగ్గే విధంగా నాకు పదవి వద్దు అని, మీరు ఏదంటే అది రేపు బోన్ నేను ఐ విల్ నాట్ జాయిన్. సరే, వీళ్ళు అందరూ నాన్నగారికి అప్పుడు ఓకే అంటే కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి అయితే కాంచీరామ్ చెప్పాడు, మా భయానికి చేశాడు ఈయన, వీళ్ళేదో నేను మంత్రి అయిన తర్వాత నన్ను కొందరు కలవడానికి వచ్చారు. ఈ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఏపీ ఫెడరేషన్, తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. దానికి ముఖ్యులంతా వచ్చి కంగ్రాచులేషన్స్ బుకే అది తీసుకొచ్చి ఎలక్షన్ క్యాబినెట్ సార్. అప్పుడు రోషయ్య గారికి కూడా ఏదో అదనంగా పోర్ట్ఫోలియో ఇచ్చినట్టున్నారు. కొంత
రోషే గారితో దాంట్లో వ్యాపారస్తులు కదా, అవును. ఇది ఎలక్షన్ క్యాబినెట్ సార్ అని దూరంలో వస్తే నేను చెప్పాను ఎలక్షన్ క్యాబినెటే, ఎలక్షన్స్ ఇంకా 15 నెలలు ఉన్నాయి, బట్ ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ ఎలక్షన్స్ తర్వాత టు సిట్ ఇన్ ది ఆపోజిషన్. ఓకే మీరు mental గా ప్రిపేర్ అయ్యారు నేను మంత్రి అయిన తర్వాత చెప్పిన మాట, చెప్పిన మాట. ఓకే ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ టు సిట్. ఎందుకు అలా అనిపించింది మీకు? అంతేకాకుండా ఆపోజిషన్లో కూడా పెద్ద కాంపిటీషన్ ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. 26 సీట్లు వచ్చాయి అవును. 294లో. అంటే ఎందుకు దాని తర్వాత వాళ్ళు వచ్చారు, సరే మీరు ఎట్లా చెప్పగలిగారు ఇది, లీడర్షిప్ పైన విశ్వాసం కలుగుతుందనేది కనబడలేదు నాకు. మీకు భాస్కర్ రెడ్డి గారు ఆ నాయకత్వంలో మీకు అనిపించదు? నాకు అనిపించలేదు. నాన్నగారికి తేడా. తేడా. ఇదంతా ఇప్పుడైపోతుంది అప్పుడైపోతుంది మంత్రివర్గం ఇది అది అని ఎన్ని చెప్పినా అంటే ఇవన్నీ పబ్లిక్లో రిజిస్టర్ అవుతాయి. ఆయన చెప్పే మాట నమ్మొచ్చా లేదా ఇవన్నీ రిజిస్టర్ అయ్యి. ఇంకోటి కూడా చెప్తాను, 89 బడ్జెట్ వచ్చిన తర్వాత విపి సింగ్ గారు సీఎంగా మా ప్రైమ్ మినిస్టర్గా ఉండి కొంత ఎక్సైజ్ డ్యూటీ పెరగడం వలన ఆర్టీసీ పైన 34 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అని లెక్కలు తెచ్చారు. మరి ఆర్టీసీ పైన భారం పడితే ఎట్లా, టికెట్ల ధరలు పెంచారు. నాన్నగారు డిస్కషన్స్లో టికెట్ల రేట్స్ పెంచాలనేది డిసైడ్ చేసింది. అప్పుడు ప్రతిపక్షం, అప్పుడు 80 పైన ఉన్నారు టీడీపీ, చంద్రబాబు పెద్ద లీడ్ తీసుకుని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, న్యాచురల్గా గవర్నమెంట్ చెప్పింది ఆపోజిషన్ అపోజ్ చేస్తాం. సో మేము చాలా పెద్ద ఎత్తున అట్లా చేస్తాం ఇది అని చెప్పారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాను, మేము ఈ విధంగా అంటున్నారంటే నిన్నను 88లో రామారావు గారి ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచింది. నన్ను మీడియా అడిగారు, బస్ ఛార్జీలు పెంచినప్పుడు చెన్నారెడ్డి గారు కూడా బాగా ప్రొటెస్ట్ చేశారు కదా, దాన్ని అపోజ్ చేశారు కదా అని అన్నారు. అవును, ఇక్కడ జూబ్లీ బస్ స్టేషన్లో ముందు వెళ్ళి బస్సులు రాకుండా ధర్నా చేసి ఇదంతా చేశారు. ఆ మర్నాటి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నాను, దాంట్లో రాసిన దాంట్లో చెన్నారెడ్డి గారు ఆ ధర్నా సమయంలో మాట్లాడింది, భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది, అవన్నీ కూడా అంత ముఖ్య నేతలు మాట్లాడినవన్నీ వచ్చాయి. చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే ధరలు పెంచడం తప్పు కాదు, కానీ అందరినీ సంప్రదించాలి. భాస్కర్ రెడ్డి గారు ఏమంటే ఇది అన్యాయం, అక్రమం, ఇది చేయొద్దు అంటే అపోజిషన్లో చెప్పింది రూలింగ్లో వచ్చినప్పుడు మనం వేరే మాట్లాడితే ప్రజలకు నమ్మకం ఎట్లా కలుగుతుంది, ఇదే అని అనుకుంటారు. సో అంత జాగ్రత్తగా వ్యవహారం చేసింది నాన్నగారు. ఓకే అంటే ఉదాహరణ చెప్తున్నాను, అదే పేపర్లో వీరు చెప్పింది వారు చెప్పారు. సో నేను చెప్పాను, ఐ వాజ్ ష్యూర్. అంటే ఇంత మంచి సిద్ధాంతం ఉన్నప్పుడు తన తర్వాత తన ఈ మంచి పాలన అందించాలన్నప్పుడు తన కొడుకుని తయారు చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకని నాన్నగారికి రాలేదు? ఇది ఏమిటండి, ఎందుకంటే ఇది మన సొంతం వెనకట ఉండేటువంటి సంస్థానాలు రాజ్యాలు అవే లేవు, ఇది ప్రజాస్వామ్యం. మామూలుగా ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని కానీ లేకపోతే కీరులు పోషిస్తాడని కానీ ఇవన్నీ మనం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోషే గారిని ముఖ్యమంత్రి చేసిన సమయంలో కూడా సోనియా గాంధీ గారు ఒక దశలో మీ వైపు చూశారని అంటారు. లేదు, అప్పుడు చూడలే. సోనియా గాంధీ గారు ఎప్పుడు చూడలేదు. చర్చలోకి వచ్చింది కదా, అప్పుడు రాలేదు. అప్పుడు ఏమిటంటే ఇమీడియట్ గా రోషే గారు సీనియర్ మోస్ట్ పెట్టేశారు. రోషే గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే టైంకి ఇది 2010 నవంబర్ 25వ తేదీ నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ టైంలో ఖచ్చితంగా నా పేరు కూడా కన్సిడరేషన్లో ఉంది. అయితే చిదంబరం గారు శశిధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని అపోజ్ చేసినటువంటి వ్యక్తి, సో ఆ వర్గం నుంచి కోఆపరేషన్ ఉండదు అని ఆయన ఆ మీటింగ్లో, చిదంబరం ఆయన తర్కం, లా, లాంగ్వేజ్ అన్నీ ఉండి కమాండ్ అంతా ఉండి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అది సోనియా గాంధీ గారికి ముందే ఇప్పుడు ఆ లైన్లో బ్రీఫ్ చేసేసారు, ఆ లైన్లో ఆవిడ్ని ఉంచేశారు. ఇంటర్నల్గా జరిగింది, ఎక్స్టర్నల్ బయట కోర్ కమిటీలో కూడా అట్లాగే జరిగింది అనేది చర్చ.
సరే, దానికి ఏమిటంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను ఫుల్ఫిల్ చేయాలన్నటువంటిది ఆ రకంగా. అంటే ప్రధానంగా మీ పేరు ఎందుకు చర్చలోకి వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోషయ్య గారు అనంతరం తెలంగాణకు చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఈ తెలంగాణ యొక్క ఈ విభజన అనేటటువంటిది వీడిపోతుంది కాబట్టి మరి శశిధర్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాలు చేశారు కాబట్టి అన్నది చర్చలో ప్రధానంగా వచ్చింది మీ పేరు. అప్పుడు వచ్చింది, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి మార్చాలనేటువంటి టైంలో కూడా వచ్చింది. అప్పుడు చిదంబరం గారు చెప్పింది ఏమిటంటే, మీరు తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి చేస్తే ఏం లాభం అని అది అయిపోయింది. ఉద్యమం స్టార్ట్ చిదంబర రహస్యం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో బిగ్గెస్ట్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎట్లాగైనా సరే విభజించాలన్నది ఆయన ప్రధానమైనటువంటి ఆలోచన. అలా విభజిస్తే తమిళనాడు బిగ్గెస్ట్ స్టేట్ అవుతుంది. అది ఇంకా తప్పనిసరిగా అదే బిగ్గెస్ట్ స్టేట్ అని నేను ఒప్పుకోనది. వాళ్ళు బయట మనం చెప్పుకోవడానికి చిదంబరం గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలి. నాకు ఇది ఎవరో చెప్పింది కాదు, తమిళనాడు బలం సరిపోదు. చిదంబరం గారి అబ్బాయి కార్తీ చిదంబరం, జైపాల్ రెడ్డి గారి వియంకుడు, ఆయన పేరు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇంట్లో కూర్చొని కార్తీ చిదంబరం కూర్చొని మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావును కూడా పిలిచి మాట్లాడారు. నాకు హరీష్ రావు చెప్పిన మాట ఇది. హరీష్ రావు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇట్లా పిలిచి మాట్లాడినరన్నా, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది. తమిళనాడు అయిపోయింది. జయలలిత ఈయన గెలిచినాడని ప్రకటించిన తర్వాత కూడా కేసు అది పెట్టి వెంటాడింది. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా తారుమారు చేశారని అంటారు. 2-3 జరిగినాయి అట్లా. మన దగ్గర కూడా ఒకటి జరిగిందని అంటారు, అక్కడ హిందీ జరిగిందని అంటారు. సరే, వాస్తవం ఏమిటి అనేది కానీ అక్కడ తగ్గిపోయింది. సో సేఫ్గా ఉండాలంటే ఇక్కడ దీనికి కలిసి వస్తుందని విభజన. స్టేటు తమిళనాడు పెద్దది, అది ఇది కాదు. తర్వాత నేను రెండోసారి జరిగినప్పుడు నాన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఒక కార్యక్రమం జరిగింది. అక్కడ ఏమిటంటే పబ్లిక్ మీటింగ్లో నాన్నగారు మాట్లాడిన తర్వాత కలెక్టర్ కూడా వచ్చి మాట్లాడుతుంటే చుట్టూ 2 సార్లు తిరిగిపోయాడు. ఇప్పుడంతా ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇట్లా లేదు. ఆ స్టేజ్ ఇప్పుడు అంటే ఎవడు స్టేజ్ మీదకి రాలేడు, కూర్చుని చోటు నుంచి లేవలేడు. ఆయన 2 సార్లు 3 సార్లు వచ్చిపోయాడంట. తర్వాత అన్నాడంట నాన్నగారితో, సార్ మీరు టేప్ రికార్డర్ ఉందా లేకపోతే ఏమైనా కాగితం ఉందా, మీరు అన్ని చెప్పేస్తున్నారు, ఏమి చూడకుండా చెప్తున్నారు. అక్కడ ఉండే స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెప్తుంటే ఆయన ఆశ్చర్యపడి ఎట్లా చెప్తున్నారని చూసిపోయాడు. అప్పుడు పబ్లిక్ రియాక్షను మొట్టమొదటిసారి ఆంధ్రాలో నాన్నగారిని చూడడం వేరు. భిలాయిలో పబ్లిక్ మీటింగ్లో అక్కడి క్రౌడ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది నాన్నగారి స్పీచ్ అనేది ఇందిరాగాంధీకి అప్పటి నుంచి భయం. సో నేను దానికి రిలేటెడ్ ఏమిటంటే, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో నా పేరు ఆయనది ఉంటే ఈయన ఎప్పుడు అపోజ్ చేశాడు, ఆయనకి ఇవ్వాలి, ఆయన స్పీకర్గా ఉన్నాడంటే మర్నాడే జగన్ పార్టీ వదిలిపెడతానే వచ్చేసింది. సో చిదంబరం గారు చెప్పిన మాట ఫెయిల్ అయింది అనేది అప్పుడు వచ్చేసింది. ఇంకొక మాట, అప్పుడు నన్ను ఎన్డీఏమే వైస్ చైర్, అంతకుముందే నా ఫైల్ పంపించారు చిదంబరం గారు హోమ్ మినిస్టర్. అక్టోబర్లో నా 5-year టర్మ్ అయిపోయిన తర్వాత నేను చివరి ప్రోగ్రాము జైపాల్ రెడ్డి గారిని పిలిచాను మా ఆఫీస్కి. గైడ్ లైన్స్ ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో వరదలకు సంబంధించి, ఆయన పట్టణాభివృద్ధి మంత్రి రావాలంటే ఆయన ముందు వస్తానాడు, తర్వాత రాలేదు. అప్పటికే కామన్వెల్త్ మీద చాలా పెద్ద గందరగోళం ఆయన మీద దుమారం వేసింది. మీడియా వీళ్ళంతా ఉంటారు అనుకొని వస్తానని లాస్ట్ మినిట్లో రాలేదు.
సరే రాలేదు. అప్పుడు నేనేమంటే నేను ఇంకా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని జైపాల్ రెడ్డికి చెప్పాను. లాస్ట్ నా టర్మ్ అయిపోతుంది, అయిపోకముందు, పూర్తి కాకముందు ఈ ప్రోగ్రాం పూర్తి చేశారని ఉందనంటే జైపాల్ రెడ్డి, చిదంబరము వీళ్ళంతా కూడా నన్ను ఢిల్లీలో కంటిన్యూ చేసే దానికి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు నా అనుమానం. ఎందుకంటే ఈయనకి చెప్పాను, చిదంబరం కూడా తెలుసు, హోమ్ మినిస్టర్ కదా, అడ్మినిస్ట్రేటివ్. నన్ను అంటే ఇంతమంది ఉన్నారు, దాంట్లో 6 ఏదో పదవి కాలం అయిపోతే నా ఒక్కడిని మళ్ళీ సభ్యునిగా నామినేట్ చేశారు. నేను అడగలేదు. నేను సోనియా గాంధీని నాకు వద్దమ్మా, నేను మంత్రిగా ఉండనని చెప్పిన వాడిని, అడగకుండా నాకు ఎన్డీఎంఏ ఇచ్చారు. ఎన్డీఎంఏ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తామని చెప్పి నాకు ఒక ఇంజనీరు, మన దగ్గర చీఫ్ ఇంజనీర్ ఎవరో ఉండి, వాడు వచ్చి ఏదో మాట్లాడబోతున్నాడు, సార్ ఏదైనా ఉంటే కూడా చేసుకుంటాము అది అంటే పంపించేశారు. సో అటువంటి పోస్ట్ అనమాట. నన్ను వేసేసారు అక్కడ. వేసిన తర్వాత మెంబర్గా, అంటే మెంబర్గా ఉండేవాడిని వైస్ చైర్మన్ చేయొచ్చు. నా ఫైలు వైస్ చైర్మన్ చేయమని చెప్పి ప్రపోజల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు పోయింది. చిదంబరం గారు పంపించారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిది అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి వైస్ చైర్మన్గా సంతకం చేసి డిసెంబర్లో నేను ఛార్జ్ తీసుకున్నాను. నాన్నగారు హిందీ వలన ఇందిరాగాంధీ గారు భయపడ్డారు. నేను వైస్ చైర్మన్ అయిన తర్వాత మా ఫోర్స్ ఉంది కదా, రెస్పాన్స్ ఫోర్స్, ఆరెంజ్ జాకెట్ వేసుకున్నాం, వాళ్ళకి ఈ రేజింగ్ డే అని పెడతారు. ఈ ఫోర్సెస్కి అంతా యాన్యువల్ రేజింగ్ డే స్థాపించిన దాన్ని పురస్కరించుకొని ఇంతవరకు చేయలేదు. 6 సంవత్సరాలైనా మొట్టమొదటిసారి పెట్టి చిదంబరం గారిని పిలిచాను. ఆయన హోమ్ మినిస్టర్గా, చీఫ్ గెస్ట్గా. ఢిల్లీ ఐఐటి క్యాంపస్లో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను, చిదంబరం గారు, ఆ ఆఫీసర్ కూర్చున్నారు. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేమిటంటే ఢిల్లీలో ఉంది, ఈ ఐఐటి వాళ్ళంతా అక్కడ జవాన్లు అంతా ఉంటారు, ఐఐటి ఉండేవాళ్ళు కూడా అంతా హిందీలో ఉంటారు కదా అని నేను హిందీలో మాట్లాడాను. నేను హిందీలో మాట్లాడి వచ్చి కూర్చుంటే చిదంబరం గారు, ఆయన అంటే బహుశా కొంత సమయం గడిచిన తర్వాత చెప్తే ఆయన టోన్ మారి ఉండేదేమో కానీ, యూ స్పీక్ వెల్ ఇన్ హిందీ అన్నాడు. అంటే జనరల్గా ఏమిటంటే దక్షిణాది నుండి హిందీ మాట్లాడగలిగే చీఫ్ మినిస్టర్ అయితే న్యాచురల్గా కొంత అక్కడ నార్త్ అండ్ సైడ్లో కొంత దూసుకెళ్ళకపోయినా గుర్తింపు చాలా ఇష్టపడతారు హిందీలో మాట్లాడితే. ఆ వెబ్ సిరీస్ కూడా చాలా క్లియర్గా చూపించేస్తారు. ఈ కమ్యూనికేషన్ అనేది సోనియా ఇందిరాగాంధీ గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఒక ట్రాన్స్లేట్ చేస్తే తప్పితే అక్కడ కమ్యూనికేట్ చేయడానికి లేదా అంత ఎడ్యుకేషన్ అనేది అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా పూర్గా ఉండింది. వీళ్ళు ఎవరు వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ కావాలన్నా వీళ్ళకి ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పితే అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోయేదని కూడా అందులో చూపించారు. సో ఆ రకంగా ఉండే దాంట్లో నాన్నగారి హిందీ, నా హిందీ కూడా ఏమిటంటే 2004లో నేను 3వ ఎన్నికైన తర్వాత ఇక్కడే ఇండియా టీవీ అని చెప్పి బేగంపేటలోనే వారి ఆఫీస్ ఉండేది, వారి స్టూడియో. నన్ను పిలిచారు. నేను వెళ్ళేసరికి కిషన్ రెడ్డి ఉన్నాడు అక్కడ. కిషన్ రెడ్డి ఉండి ఆయన మొదటిసారి గెలిచాడు, నేను 3వసారి. ఆయన ఆయన ఏదో మాట్లాడుతుంటే ఆయన కామెంట్ చేశాడు. అది హిందీ ఛానల్ కదా. యాంకర్స్ ఎవరంటే రజత్ శర్మ, తరుణ్ తేజ్పాల్. అబ్బా, వాళ్ళిద్దరూ ఉండి తర్వాత వేరే సిటీస్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వస్తే నేను మాటలు మొదలుపెట్టిన తర్వాత रजत शर्मा अన్నాడు, రెడ్డి साहब राजनीति के बारे में बाद में बात करेंगे, पहले बताइए इतनी अच्छी हिंदी कैसे बोलते हैं. లైవ్ నేషనల్ టీవీలో. నేనన్నాను, నేను హైదరాబాద్ వాడిని కదా అంటే, లేదా హైదరాబాద్ హిందీ మాకు బాగా తెలుసు, మీ హిందీ ఎట్లా ఉందంటే యూపీ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా సిగ్గుపడతారు మీ హిందీ విని, అంత బాగుంది అని లైవ్. అది ఎప్పుడు 2004. నేను దాని తర్వాత నక్సలైట్ సమస్య అధ్యయనం చేయడానికి ఒక కమిటీ, అజిత్ జోగి ఆ కమిటీలో సభ్యుడు. ఇట్లాంటివన్నీ నార్త్లోనే కంటిన్యూస్గా 2004 to 2014 10 సంవత్సరాలు ఇంచుమించుగా నేను ఇదైనప్పుడు ఈ హిందీలో నేను మాట్లాడిన తర్వాత
నాకు అది నాన్నగారికి అయినట్టు హిందీ నాకు కూడా మైనస్ అయింది. ఓకే, అది అంటే తర్వాత ఇవన్నిటికంటే ముఖ్యంగా పివి నరసింహారావు గారు ఒకసారి రోషయ్య గారికి చెప్పిన మాట, చూడు రోషయ్య గారు నాన్నగారితో నాతో నేనున్నప్పుడు చెప్పింది నాన్నగారితో, చూడు రోషయ్య, చెన్నారెడ్డి గారు ఏమిటంటే ఆయన ఏదైనా అనుకుంటే టక్కున చెప్పేస్తాడు, ఎవరున్నా ఏదున్నా ఆయన ఏదైనా తను ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు చెప్పేస్తారు. నేను రోషయ్య ఏం చేసేవాడిని అంటే ఇందిరాగాంధీ ఏదైనా చెప్పాలనుకుంటున్నది అని అనుకుంటే అది ఆమె గొంతులో నుంచి మాట బయటికి రాకముందు గ్రహించి ఆ మాట నేను చెప్పి ఇట్లా నేను ఉండిపోయాను ఇక్కడ. ఓకే, సో అలాగే అంటే మీరు జీ హుజూరు అది ఇది అని అన్నారు కదా. అదే అంటున్నాను. ఒక్కో రకంగా ఒక లీడర్షిప్ ఆ లైన్లోనే పోతుంటే దాన్ని బట్టి నాన్నగారు క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా అపోజ్ చేస్తే వారికి బాధ్యత చెప్పేది, సరే ఏం చేస్తామో చెప్పండి, ఓకే, అపోజ్ చేస్తున్నాడని చెప్పి పక్కన పెట్టి చేసేది. జూనియర్ మినిస్టర్ షబ్బీర్ అలీ చెప్పాడు నాకు. షబ్బీర్ అలీ ఏమన్నాడంటే ఫస్ట్ టైం మినిస్టరు ఏదైనా విషయంలో మాట్లాడితే ఏదో ఎక్కువసేపు నేనే మొత్తం పూర్తిగా చెప్పమని మాట్లాడిచ్చే అవకాశం ఇచ్చాను. ఓకే, సో ఆ రకంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ఆయన ఎన్ఎస్యుఐలో జనరల్ సెక్రటరీ అది ఉన్నాడు. ఒకసారి సీఎంగా ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే గవర్నమెంట్ చీటీ తీసుకొచ్చాడు, అంటే ఎవరు వచ్చారు ఉండమన్నారు. ఈయన పోయిన 10 నిమిషాలకు వచ్చింది, ఇంకో 20 నిమిషాలకి మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తే ఉండమన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చినామని చెప్పి కొంచెం మందలించారు. 45 నిమిషాలు పైన మాట్లాడిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే సీనియర్ మంత్రులు కూర్చున్నారు బయట. మహేష్ ఏమిటంటే అంటే కింది స్థాయి కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. నాకు ఇప్పుడంటే ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ సార్, దానికి తగ్గ సమాధానం మీరే చెప్పగలుగుతారు క్లియర్ కట్గా అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను అప్పుడే మీడియాలో కొత్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేను మీడియాలోకి రావడం జరిగింది. నెక్స్ట్ రోషయ్య గారి తర్వాత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పావులు గదపడం ఇదంతా చూసి బయటికి రావడం. కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అసలు ఎక్కడా వినిపించలేదు, తెర మీద కనిపించలేదు. అప్పటికి కేకే గారు మీ పేరు, అలాగే చాలా మంది సీనియర్ పల్లం రాజు గారు, ఇలాంటి చాలా మంది పేర్లు వినిపించాయి. సీన్ కట్ చేస్తే ఈయన పేరు తెర మీదకి రావడంతో చాలా మంది సీనియర్లు నేను క్వశ్చన్ అడిగాను, చేయలేదు స్పీకర్ గా ఉన్న ఆయన పేరు ఎక్కడ మీడియాలో, అప్పటికి మీడియా ప్రపంచం అంటే సాక్షి, ఈనాడు ఇవన్నీ చాలా పేపర్లు టీవీలు కూడా వచ్చాయి. ఈయన పేరు ఎక్కడ వినిపించలేదు, డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈయన ఎలా తెర మీదకి వచ్చారంటే దానికి ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఇది కరెక్ట్ పర్సన్ అయితే మీరే ఆన్సర్ చేయగలుగుతారు. అసలు ఇంతమంది ఉద్దండలు ఉండగా కాదని అంటే కేకే గారిని అడిగితే రెడ్డి కాలేదు, రెడ్డిని కాదు కాబట్టి నాకు ఇవ్వలేదు అనేసి ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. జైపాల్ రెడ్డి పేరు కూడా లేదు. వి హనుమంతరావు గారి పేరు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ సందర్భంలో ఈ పేర్లు ఎవరివి లేవు. ఎవరు అన్నారు? వి హనుమంతరావు గారి పేరు అప్పుడు కూడా లేదు. వి హనుమంతరావు పేరు కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలో హత్య జరగక ముందు వి హనుమంతరావు గారి పేరు వినిపించింది. అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అప్పుడు పరిస్థితి వేరు, ఈ టైంలో ఈ సమయంలో లేదు. ఈ రెండు పేర్లు జైపాల్ రెడ్డి గారి పేరు కూడా లేదు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారి అంటే ఏమిటంటే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజీనామాలు ఇవన్నీ తతంగం నడుస్తుంది కదా. ఈ రోషయ్య గారు పెద్ద మనిషి, అది నువ్వే చూడు కిరణ్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడం, చిదంబరం గారితో వారి కిరణ్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారికి ఆయనకి ఏదో కిరణ్ కుమార్ రెడ్డి నాన్నగారు అదేదో కొంచెం కనెక్షన్ ఉందని అన్నారు. సో అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా ఆయన పిలుచుకోవడం, అట్లా కొంచెం వాళ్ళిద్దరికి ఏదో ఉండి అండర్స్టాండింగ్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి రావడానికి చిదంబరం గారు కీ రోల్ అయింది, ప్రధాన పాత్ర. ఆయన కీ రోల్ కనుక నన్ను ఇక్కడి నుంచి ఎన్డీఎంఏలో మెంబర్గా కంటిన్యూ చేయడానికి అంటే బేస్ తయారు చేశారు. అంటే ఒకవేళ మీరు అడిగి ఉంటే నేను ముఖ్యమంత్రిగా నేను చేస్తాను అని మీరు కనుక వెళ్ళి అడిగి ఉండుంటే సాధ్యమయ్యేదే సార్ అప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి అనేది? కాదమ్మా, ఇది అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చేస్తాను, నన్ను ఎందుకు మీరు చూడట్లేదు అని మీరు కనుక ఒక మెట్టు తగ్గి అడిగి ఉండుంటే అది అది నాది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది జరిగింది. రెండోసారి మాత్రం
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా ఓపెన్గా చెప్పేశారు, శశిధర్ రెడ్డి ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. ఓకే, అనౌన్స్మెంట్ అయింది. వాళ్ళ అసలు ఒక వాళ్ళ అంతర్గత ఎవరు చర్చలు. సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరు పోయినా ఓకే. 2 పేర్లు చెప్పేది, ఈయన బెటరా ఈయన బెటరా. ఉమ్. ఎన్ని కాంబినేషన్లు అడిగినా కామన్ పేరు నాదే. ఓకే. శశిధర్ రెడ్డి బెటర్, జానారెడ్డి బెటర్, శశిధర్ రెడ్డి బెటర్ ఆర్ సో అండ్ సో. మైనారిటీలో ఎట్లా ఉంటుంది, ఎవరైనా ముస్లిం పోతే శశిధర్ రెడ్డికి మైనారిటీలో ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, కామన్ నేమ్ నాదే. ఓకే. రోషే గారు గవర్నర్గా ఉండి ఒకసారి ఢిల్లీలో ఉంటే నేను కలవడానికి టైం అడిగితే భోజనానికి రమ్మన్నాడు. నేను వెళ్ళేసరికి 10 నిమిషాలు లేట్గా వచ్చి కంగ్రాచులేషన్స్ వస్తూనే కంగ్రాచులేషన్స్ చేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు, మీ పేరు డిసైడ్ అయిపోయింది, ఓకే. యు ఆర్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. కానీ ఎక్కడ తారుమారు ఇంకా అంత ఫిక్స్ అయిన తర్వాత నా హిందీ దెబ్బతీసింది. చిదంబరం గారు కోర్ కమిటీలో ఇదంతా అయిపోయిన తర్వాత కోర్ కమిటీలో ఏమిటంటే, మీరు తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోకుండా మీరు ఎందుకు దీన్ని ఇది చేస్తారు, తెలంగాణ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తే ఏం లాభం అవుతుంది. ఆయన చెప్పిన దానికి షిండే, సుశీల్ కుమార్ షిండే, ఆయన ఇంగ్లీష్లో అంటే ఈ చిదంబరం గట్టిగా మాట్లాడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఇక తెలిసిన విషయం కదా ఆయన గురించి, సోనియా గాంధీ గారితో అది ముందే మాట్లాడుకుని ఉంటాడు ఈయన. ఏకే ఆంటనీ అంతే, గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా ఇక అందుకే ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయారు సార్ అందరూ. అందుకు ఇప్పుడు ఏమైందంటే ఇదంతా జరిగింది. అదొక పాయింట్, అది హిందీ. ఓకే. 89 ఎన్నికల నేపథ్యంలోకి ఒకసారి వెళ్తే, ఇందాక మాటల మధ్యలో మనం అక్కడి నుంచి ఇంకొక వైపుకు వెళ్ళాం. 89 ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు 88 డిసెంబర్ 26 జరిగినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ శాసనసభ్యుడి హత్య ఏదైతే ఉందో, ఆ హత్యానంతరం జరిగినటువంటి సమీకరణాలు, ఆ సమీకరణాల్లో మిర్యాల వెంకటరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాపునాడుతో కలిసి మరి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన మే నెలలో పగ్గాలు చేపట్టిన తర్వాత వాళ్ళు కలిసి చేసినటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చింది అని చెప్తారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఏమైందంటే హైకమాండ్కి ముఖ్యంగా ఏమిటంటే, ఇంత దారుణంగా జరిగినటువంటి సంఘటన, ఆయనకు రక్షణ కావాలని చెప్పి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఆయన హత్య జరిగింది. చాలా సంచలనం తీరపు కోస్తా ప్రాంతాలు. అయినప్పటికీ రాజకీయంగా పార్టీకి లబ్ధి పొందేటువంటి విధంగా జనార్దన్ రెడ్డి ఏవి చేయలేకపోయాడు అనేటువంటిది వచ్చింది. నాన్నగారు ఆ నేపథ్యంలో నాన్నగారు రావాలని ఇంతకుముందు చెప్పాను కదా, జనవరి నుంచే మొదలైంది. సరే, అది వచ్చిన తర్వాత నాన్నగారు ఏమిటంటే వారి లీడర్షిప్ క్వాలిటీ ఎట్లాంటిదంటే, కాపులు పనిచేశారు, కమ్మలు పనిచేశారు, రెడ్లు పనిచేశారు, అంటే బీసీలు అంటే అందరూ వాళ్ళు కలిసి వచ్చారు. అంటే వారి పార్టీ మీద విశ్వాసం, నాయకత్వం మీద విశ్వాసం. సో ఆ రకంగా జరిగినాయి. ఇంకా కమింగ్ ప్రజెంట్కి వద్దాం సార్. మీ సిద్ధాంతం వల్ల, మీ కొన్ని నాలెడ్జ్ వల్ల జరిగిన నష్టం వరకు, అంటే వారసత్వము సిద్ధాంతం అనేది. ఇప్పుడు ప్రజెంట్ భవిష్యత్తు దగ్గరికి వద్దాం. ఆఫ్టర్ అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాము, అంచనాలు మొత్తం తలకిందులైపోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ని నడిపించే రథసారథి లేకుండా ఎలా కొంత వెనక్కి తగ్గింది, ఇది చూసాము. అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి తెలంగాణలో అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది పైన చెప్పుకున్నాను. అవును. ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఆయన ఎన్నికల తర్వాత కలిసినప్పుడు నన్ను అడిగాడు, ఏ విధంగా పార్టీ అనుకుంది అడ్వాంటేజ్ వస్తుందని. కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకున్నాడు మొదటి నుంచి, ఆయన వల్లనే వస్తుంది అన్నట్టు. ఇక్కడ 10 మంది తయారైపోయారు లీడర్స్ కాంగ్రెస్లో. సో కాంగ్రెస్కు
దీనివల్ల లాభం జరుగుతుందనేది తప్పు. అది దట్ వాజ్ అ రాంగ్ ప్రిజంప్షన్. ఓకే, ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. దాంట్లో ఎవరు 10 మందా 15 మందా అందరూ ముఖ్యమంత్రి. ఒకసారి లీడర్షిప్ గురించి అంటే పార్టీ ప్రెసిడెంట్ మార్చాలి అనేటువంటి ఒక టాపిక్ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 7-8 మందిని పిలిచిన దాంట్లో నన్ను కూడా పిలిచారు. ఎవరు మీరు యూ డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేను నాకేదో కావాలని కోరుకున్నటువంటి వాడిని కాదు. అయితే మొన్న బీజేపీ విశ్వాసం పొందలేక కాంగ్రెస్ గెలిచింది. ఓకే, బీఆర్ఎస్ బాగా డౌన్ అయిపోయింది, కోపం ఉంది ప్రజల్లో. బీజేపీ బాగా పికప్ అయ్యేటువంటి టైంలో కొన్ని కారణాల వల్ల అడ్వాంటేజ్ ప్రజల విశ్వాసం పొందలేకుండా. అంటే మిమ్మల్ని ఏదడిగినా ఓపెన్గానే చెప్తారా సమాధానం? బండి సంజయ్ గారి సారథ్యంలో 2019లో ఈసారి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిన సందర్భం అది. కేవలం బండి సంజయ్ గారిని మార్చడం వల్ల పార్టీ దెబ్బతినింది అంటూ దాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు ఒక్కొక్క సైడ్ నుంచి ఒక రకంగా దాని గురించి ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఓవరాల్గా చూసి అనలైజ్ చేసే దాంట్లో కారణం ఏమిటి అనేది పక్కన పెడితే, సరే ఈమె కవితను అరెస్ట్ చేస్తారనేది, చేయలేకపోయారనేది, ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. ఓకే, బండి సంజయ్ ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో సీట్లన్నీ వచ్చినాయి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం, సరే అవి ఇవన్నీ వచ్చినాయి అనేటువంటిది కూడా ఉన్నప్పటికీ ఆయన సరే మార్పు, పార్టీ అధిష్టానం మార్పు చేయాలనుకుని చేసిన తర్వాత ఇదే కారణమా, ఆమెను జైల్లో పెడతారని పెట్టకపోవడమా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో హైప్ చేస్తే ప్రజల్లో వాస్తవం ఒకటి, ఫ్యాక్ట్స్ అండ్ పర్సెప్షన్. రాజకీయాల్లో పర్సెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రియాలిటీ. సో ఈ పర్సెప్షన్ని బాగా క్రియేట్ చేసి మార్కెట్ చేసే దాంట్లో కొంత సోషల్ మీడియా పట్టగా సోషల్ మీడియాగా బాగా పనిచేసింది. ఓకే, సో కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. దాంతో బీజేపీ ప్రజల విశ్వాసం పొందలేకపోయింది అనేటువంటిది ఒకటి. ఇంకా ఆ మధ్య ఒక సమావేశం, ఏదో ఇంటర్నల్గా సమావేశం జరిగినప్పుడు ఒక పెద్ద నాయకుడు బీజేపీలో ఆయన ఉద్దేశం ఏమిటి అనేది వేరే విషయం. అది ఏ విధంగా బయటకు వచ్చిందనే దాన్ని చూస్తే అంటే బీజేపీ విల్ బి ఎ ఫోర్స్ అని చెప్పేటువంటిది చెప్పాలనుకున్నట్టు నేను అనుకుంటాను. ఓకే, బయటికి ఎట్లా వచ్చిందంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ ఉంటుంది దాంట్లో అనే మాటనే దాన్ని బయటకు వచ్చినట్టు ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. ఓకే, అంటే బీజేపీ విల్ బి పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్తో కాదు, కాంగ్రెస్తో చేరలేరు, బీజేపీతో బీఆర్ఎస్తో పోతారేమో అనే డౌట్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటివన్నీ. మరి రాబోయే ఎన్నికలకి బీఆర్ఎస్ బీజేపీ సయోధ్యని పవన్ కళ్యాణ్ గారు కుదర్చబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఏమిటంటే రాజకీయాల్లో 24 hours ఈజ్ అ లాంగ్ టైం. ఇప్పుడు మనకి ఇంకా 2.5 సంవత్సరాల పైన ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకి జనసేన ఇక్కడికి వస్తారంటే ఎందుకు బీజేపీ వద్దంటోంది? నాయకులందరూ అక్కడ కూటమి కడితే కట్టారు, కానీ తెలంగాణలో మాత్రం జనసేన పొత్తు మాకు అవసరం లేదని అంటున్నారు. అది నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డిస్కషన్. అంటే అప్పటి వరకు అంటే విభజన జరగక ముందు వరకు మరి శశిధర్ రెడ్డి గారి విజయ ప్రపంచం కంటిన్యూ అయింది. విభజన తర్వాత ఎందుకు ఆ విజయాన్ని అందుకోలేకపోయారు, ఎక్కడ లోపం జరిగిందంటే ఏం చెప్తారు?
ఈ ఒకటి తెలంగాణ సెంటిమెంట్, అది అది ప్రధానంగా. ఒకటి ఏమిటంటే టీఆర్ఎస్ మొత్తం తెలంగాణ తేవడానికి టీఆర్ఎస్ అనేటువంటిది కారణం అనే దాంట్లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ వాళ్ళు కదా అప్పుడు గెలిచింది గ్రేటర్ హైదరాబాద్ లో. చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్లో 3 సీట్లు వీళ్ళు గెలిచారు, టీఆర్ఎస్ 3 గెలిచారు 24లో. సరే మిగతా బీజేపీ టీడీపీ వీళ్ళది వచ్చింది. సో ఆ రకంగా ఒక వాతావరణం డిఫరెంట్గా ఉండింది. న్యాచురల్గా నేను తెలంగాణ ఉద్యమంలో నేను బహిరంగంగా ఎందుకంటే నేను నాన్నగారి టైంలో చూశాను, అప్పుడే చూశారు ఉద్యమం. అప్పుడు చూశాను, అప్పుడు జైలుకి వెళ్ళాను, అవన్నీ ఉన్నాయి. మీరు మాట మీద నిలబడతారు లేదు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు కమిట్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది, లీడర్స్ ఎట్లా మారుతారు, ఎట్లా ఇదవుతారు, మేము దగ్గర ఉన్నాం. సరే ఇవన్నిటికన్నా ఎక్కువ డబ్బు ప్రమేయం బాగా పెరిగిపోయింది రాజకీయాలు. రాబోయే ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా భాజపా తన ప్రభావాన్ని తెలంగాణలో చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా? వాతావరణం ఆ దిశలో ఏర్పడుతుంది, అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ రికార్డు ఉంది ఇవాళ కొత్తగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మార్చే ఎలక్షన్స్ కావు, స్థానికంగా ఉండేటువంటి పలుకుబడి, వాళ్ళు డబ్బులు ప్రమేయం ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చే అవకాశం ఉందో బీజేపీ జాగ్రత్తగా ఇంతకుముందు ఎందుకు మనం విశ్వాసం పొందలేకపోయినాం అనేటువంటి దానిపైన సీరియస్గా రివ్యూ చేసుకొని రేపు 28లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా మనం రూలింగ్ పార్టీగా ఉన్నాము, అంతా మేము గెలుచుకున్నాం చేసుకున్నాము, దట్స్ నాట్ ఏ లోకల్ బాడీస్లో గెలవడం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం మారేటువంటి ఎన్నిక, సో దాంట్లో ప్రజలు వేరుగా ఆలోచన చేస్తారు, ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంపిక చేసుకుంటారనే నాకు నమ్మకంగా ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీని ఎంపిక చేసుకుందాం అనుకున్నా బీజేపీలో అంతర్గత పోర్లు, ఎవరికి వారే యమునా తీరే అన్న సిద్ధాంతము దానికి పెద్ద మైనస్ చేయబోతోంది. అది సరిదిద్దుకోనంత వరకు బీజేపీ ఊపందుకోవడం అనేది సాధ్యం కాదు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల వాదన. దీని గురించి ఏమంటారు? కాంగ్రెస్ లో ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నదా అధికారంలో? ఇప్పుడు ఏ పార్టీలో అయినా అంతర్యుద్ధం ఒకరు పై చేయి అడ్వాంటేజ్ తీసుకోవాలనేది సహజంగా ఉంటుంది. ఇది భాజపా అధికారంలోకి వస్తే 2028 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే మర్రి శశిధర్ రెడ్డి గారు కాకుండా బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రామచంద్రరావు గారు, ఈటెల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, ఈ 5గురిలో ఎవరు ముఖ్యమంత్రిగా బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారు? అయ్యా ఇది ఆని లేదు సూడి లేదు అని అంటే సార్ ఈ క్వశ్చన్ అడగడానికి నేను చెప్తాను. దీనికి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో నిర్ణయాలు జరిగే పద్ధతి పరిస్థితి వేరుగా ఉంటుంది. నా ఆఫీస్లోనే నా ఎలక్షన్లో మోహన్ యాదవ్ గారు ఇన్ఛార్జ్గా వచ్చి నా రూమ్లో నా టేబుల్ మీద నా చైర్లో కూర్చొని పోయినటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ గ్రూప్ ఫోటోలో 4వ లైన్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అంటే తర్వాత మనం రాజస్థాన్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అక్కడ ఆ పీఠం అధిరోహించాడు. మొదటిసారి గెలిచిన అతను ఇదయ్యారు. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఒక ఫుల్ టైం మిషనరీ, నైట్ అండ్ డే 24 hours పనిచేసే మిషనరీ. ఇట్స్ నాట్ ఎ పార్టీ, ఇట్స్ ఎ మిషన్. సో అది దృష్టిలో పెట్టుకొని అనేక విషయాలను ఆలోచన చేసి తదునంగా నిర్ణయాలు తీసుకుంటారు. దే ఆర్ నాట్, ఇది కాంగ్రెస్లో
జరిగినట్టు కాదు. అంటే నాకు దీంట్లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు సార్ అడిగిన దాంట్లో ఒక క్వశ్చన్, దానికంటే ముందు కాంగ్రెస్లో హైకమాండ్ జోక్యం ఎక్కువైపోయింది. ఉన్న వాళ్ళకి పనిచేస్తున్న అంటే అక్కడ ఉండి కష్టపడే పనిచేసిన వాళ్ళకి కాకుండా సంచులు మోసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి మీరు ఇస్తారు అనేది, మిమ్మల్ని బహిష్కరిస్తారు అనే టైంకి మీరు ఢిల్లీలో ప్రత్యక్షమై బీజేపీ కండువా కప్పుకున్నారు అనేది. నేను బహిష్కరిస్తామని కాదు, నేను ఖచ్చితంగా అవుట్ రైట్ గా కాంగ్రెస్ పనికిరాదు విడిచిపెట్టాలని మీరు నిర్ణయించుకొని వైద్యులు గారి పార్టీ నేను మీరు నిర్ణయించుకున్నారు. నేను సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ బైట్స్ గా అన్ని ఛానల్స్ హాఫ్ అన్ అవర్ 45 minutes తక్కువగా నేను చాలా డీటెయిల్ గా చెప్పాను. అందరూ కూడా మీరు చెప్పిన వాస్తవం. సరే, అధికారానికి రావడానికి కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు, నాతో అన్నారు కొంచెం ఇట్లాంటి, మరి మీరు ఉంటే బాగుండేది, ఇట్లాంటి అధికారంలో నేను పాలు పంచుకోలేను, నాకు అసలు అవుట్ రైట్ రిజెక్టెడ్. అంటే ఎక్స్పెక్ట్ చేశా అప్పుడు, అనుకున్నారా ఇది వచ్చేంత సినిమా లేదు అనేసని బయటకు సినిమా లేదని కాదు, ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు ఓటమి అనేటువంటి మాట కాకుండా మనకు పని చేయడానికి సరైనటువంటి వేదిక ఇది కాదు అని నిర్ణయించు. కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా. నేను ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక నీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం నేను రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు ఇన్ఛార్జ్తో మాట్లాడారు. ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే ఆయన ఏం పెద్ద స్పందించలేదు. యూ డోంట్ బాదర్, యూ గో హెడ్ అన్నాడు నాతో. అంటే నేనేం చేయాలి, రోజు ఇక్కడ వచ్చి తగు పెట్టుకోవాలి అందరితో. లీడర్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడంటే దాని గురించి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఆయన అది బాగుందంటే దాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాలి. నేను అనేక అంశాలు మొదటి నుంచి కూడా నేను నాన్నగారి పేరుతో ట్రస్ట్ పెట్టుకొని గోదావరి జలాల వినియోగం అని కానీ, నీటి విషయాలు కానీ, హైదరాబాదు నీటి విషయాలు కానీ ఇవన్నీ చేస్తున్నా. నక్సలైట్ విషయాల్లో కూడా నేను చేసుకున్నటువంటి నేను నాన్నగారు చనిపోయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్లో 3 అంశాలు ప్రత్యేకంగా వాటిపైన నాన్నగారి ఆలోచన ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి దాంట్లో గోదావరి జలాల వినియోగం ఒకటి, నక్సలైట్ సమస్యకు పరిష్కారంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధితోటి ఇది సాధ్యమవుతుంది. ఈరోజు 31 మార్చి లోపు నక్సలిజం ప్రభావం తగ్గిపోతుంది, ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్పిన దానికి నాన్నగారు ఆనాడు దానికి చేసింది నాందిగా నేను చెప్పుకోవాలి. నేను ఆర్టికల్ రాస్తున్నాను. ఎందుకంటే త్రిముఖ వ్యూహం వారు వచ్చిన తర్వాత, ఒకటి నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. 3-pronged అప్రోచ్. ఒకటి, వారికి స్వేచ్ఛ ఇవ్వండి, నక్సలైట్ స్వేచ్ఛ ఇవ్వండి, మీటింగ్ పెట్టుకుంటాను మాట్లాడతానంటే స్వేచ్ఛ ఇవ్వండి. రెండోది ఏమిటంటే వారు ఏదైనా తప్పు చేస్తే పోలీసు చాలా కఠినంగా వ్యవహరించాలి. స్వేచ్ఛ ఇచ్చి ఇష్టానుసారంగా చేయడం కాదు, చట్టం లోబడి చేయాలి. రాజశేఖర రెడ్డి గారు చర్చరన్నప్పుడు మేము గన్స్ తీసుకొని వస్తాం, తుపాకులు తీసుకొని వస్తాం, అట్లా సమస్య లేదు, క్లియర్ కట్ మీటింగ్లు పెట్టుకోండి, కానీ చట్టాన్ని లోబడి చేయాలి. ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా వారిని శిక్షించాలి, పోలీసు వ్యవహారం కఠినంగా ఉండాలి. మూడోది, ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే సామాజిక ఆర్థిక న్యాయం, అభివృద్ధి, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాటిస్తూ వచ్చిందో, మేము సోనియా గాంధీ గారు పెడితే నేను ఇచ్చిన రిపోర్ట్, జయరాం రమేష్ కూడా చాలా రోజుల వరకు నా రిపోర్ట్ కాపీ ఒకటి పంపించండి ఏమైనా ఉంటే అని అడిగేవాడు. ది మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్. సో ఇప్పుడు దానికి ఒక రకంగా వారి ఆలోచన నాంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు స్ట్రిక్ట్గా వీళ్ళపైన చర్య తీసుకుంటున్నారు. అండ్ డెవలప్మెంట్ అనేది ప్రధానంగా ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చాయి. అభివృద్ధి చేసేటువంటి దాంట్లో చాలా బాగా జరిగింది. కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దల పెత్తనం ఎక్కువ అవుతుంది, ఇక్కడ నేతలు ఎదగలేరు అనేసి అనుకున్నారు. బీజేపీకి వచ్చినా అదే సిద్ధాంతము, వాళ్ళు కేంద్రంలో కంట్రోల్లోనే ఉంటారు, ఏ నిర్ణయమైనా అక్కడ చెప్పకుండా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ విభేదించి మరి ఇక్కడ ఓకే చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఆ టైంలో బీఆర్ఎస్ ఫామ్ అయిన తర్వాత ఒకటి, బీజేపీలో
నేను ఆశించింది ఆ దిశలో ముందుకు పోతారు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా పదవిని ఆశించి చేసే వ్యక్తిని కాదు, చేయలేదు. నేను ఎప్పుడు ఏ పదవి, నేను ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది అడిగింది తప్ప నేను ఏ పదవి గురించి ఏ పార్టీలో, కాంగ్రెస్లో అడగలేదు, బీజేపీలో అడగను. నేను నాకు ఉండేటువంటి ఆలోచనలు నీటి వనరుల, నీటి మనం వాటర్ సెక్యూరిటీ అంటామంటే నీటి సురక్షితం ఏ విధంగా మనం సాధించగలుగుతామని నాకు ట్రస్ట్ ద్వారా నేను ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తున్నాను. అది పైకి అందజేయడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకొని పోతారని నాకు చాలా ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇది ఒకటే సబ్జెక్ట్ నాకు. అంతకు మించి నాకు పదవి మీద ఆశ లేదు. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో సంవత్సరానికి 3 పంటలు నీరు అందించే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టి హనుమంతరావు గారు అని చెప్పి ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. 4 వాటర్ కాన్సెప్ట్, చతుర్విధ జల ప్రక్రియ. ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా జహీరాబాద్ దగ్గర ఒక గ్రామంలో, కోహీర్ మండలంలో 25 సంవత్సరాల నుంచి వితౌట్ మెయింటెనెన్స్ 3 పంటలకు నీళ్ళు ఇస్తుంది. ఆ రోజు 5,000 ఎకరానికి అయింది. రాజస్థాన్లో 2014-18 మధ్య వసుంధరాజే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హనుమంతరావు గారి చతుర్వేద జల ప్రక్రియ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు మొదలైంది ఇక్కడ. దీన్ని ఎవరు పట్టించుకోవడానికి తయారుగా లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం అని మొదలుపెట్టారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైన్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్. నేను కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ గోదావరి వాటర్ కని చెప్పిన వాడినే. అప్పుడు ఈ సంగతి తెలియదు. లిఫ్ట్ ఇరిగేషన్కి అయ్యే ఖర్చులో చిన్న ఫ్రాక్షన్. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కనీసం 7,000 కోట్లు ఖర్చు వస్తుంది. అటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లకి 1,00,000 ఎకరాలకు 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. 7,000 కోట్ల ఎక్కడ ఇది. బనకచర్ల 81,900 కోట్లు 8-10 సంవత్సరాల వరకు కొనసాగేటువంటి పని. 54,000 ఎకరాల భూసేకరణ, దాంట్లో 15,300 ఎకరాలు అటవీ భూమి. చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా దాన్ని మొదలు పెట్టాలి, చేయాలి అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, దీనికి ఎందుకు చేస్తున్నారు, రాయలసీమలో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఓకే, ఆ 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే 4,500 కోట్లతో 3 పంటలకు నీళ్ళు ఇస్తాం. ఇది 82 అనుకోండి. ఇది 8-10 సంవత్సరాల్లో 5-6 పెరిగిపోతుంది. మెయింటెనెన్స్ ఇట్లన్నీ ఉంటాయి. ఇక్కడ నో మెయింటెనెన్స్ రిజల్ట్. మహారాష్ట్రలో 87,000 కోట్ల రూపాయలతో వైగంగా నలగంగా లింకింగ్ ఆఫ్ రివర్స్. బనకచర్ల ఏమిటంటే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నీళ్లు ఎక్కువ ఉండేటువంటి బేసిన్ నుంచి తక్కువ ఉండే బేసిన్కి ట్రాన్స్ఫర్. ఇది కేఎల్ రావు గారు 72లో ప్రతిపాదించినటువంటి కార్యక్రమం. 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని పెట్టి ఈ లింక్స్ ఎక్కడెక్కడ సాధ్యమవుతాయని దాన్ని సర్వే చేసి నిర్ధారించమని చెప్తే 30 లింక్స్ చేసుకోవచ్చని వాళ్ళు చెప్పారు. ఆ 30 లింక్స్ ఇప్పుడు లింక్ అనే దాంతో చిన్న పెద్ద ఇష్టానుసారంగా పెంచుకోవాలని చూస్తున్నారు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బుందేల్ఖండ్లో 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇచ్చారు. 44,000 కోట్ల రూపాయలతో 26 లక్షల ఎకరాలు, 3,900 కోట్లతో 26 లక్షల ఎకరాలకి 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇది ఆల్టర్నేటివ్. ఓకే. మహారాష్ట్రలో 87,000 కోట్లతో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1,500 కోట్లతో 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఈ 87,000 కోట్లు 8-10 సంవత్సరాలు కొనసాగుతుంది. దాని ఖర్చులు పెరుగుతాయి, మెయింటెనెన్స్. కేంద్రం నుంచి 25% కావాలని చెప్పి అడుగుతున్నారు.
ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇది ఉంది అని చెప్పి దీని మీదే నేను వర్క్ చేస్తాను. మామూలుగా నీళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా అట్రాక్ట్ అవుతారు, ఇమీడియట్గా వాళ్ళని పిలిపిస్తారు అనేసి అని వింటూ ఉంటాం. అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లను వెళ్ళి కలవడం, పార్టీకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మీ వైపు అది ఎప్పుడు రాలేదా బీఆర్ఎస్ నుండి? విద్యాసాగర్ రావు గారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్, ఆయన ఏదో చెప్పబోతే ఏమై ఊకో, నీవు బుగ్గకాలు ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూ ఊరుకో అని చెప్పి మాట్లాడి. కేసీఆర్ గారికి కావాల్సింది కొత్త విషయాలు తెలుసుకోవాలని కాదు, ఆయన ఆలోచన దాని ప్రకారం మిగతా వాళ్ళని నడిపించుకోవాలి. గంటలు తరబడి ఆయన ప్రజెంటేషన్ అన్నీ పెట్టి ఆడ కూర్చోబెట్టినటువంటి వాళ్ళంతా కూడా చెప్పింది ఏమిటంటే, మేము ఇంజనీర్స్ 10 మంది నాకు చెప్పారు, మేము కూర్చునేది, మేము తీసుకెళ్ళిన ఫైల్స్ పేపర్స్ టేబుల్ మీద పెడితే టేబుల్ అంతా రద్దీగా కనబడుతుంది కదా, మా ఊళ్ళో పెట్టుకొని కూర్చునేవాళ్ళు, మధ్యలో స్నాక్స్ ఇస్తే తినడానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడేది, ఆయన చెప్పింది వినాలంతే చెప్పి నేను చెప్పింది నేనైతే ఓపెన్గా చెప్పాను. రీడిజైన్ ప్రాజెక్టు ఈయన చేస్తుండేది నన్ను మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకొస్తున్నాడు అని 2-3 సార్లు ప్రెస్లో చెప్పాను. మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకొస్తున్నాడంటే తర్వాత ఇంకోసారి ఏమన్నానంటే, రాత్రి ఆలోచన చేశాను, ఈ రకంగా నేను మాటికి 2-3 సార్లు అన్నాను, కేసీఆర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఎందుకంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్ తేవాలంటే మంచి ఆలోచన అది, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా. అయితే నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. కనీసం ఇప్పుడు ఈయన తుగ్లక్ అంటే తుగ్లక్ ఆత్మ ఎంత క్షోభిస్తుంది ఇప్పుడు. కేసీఆర్ వ్యవహారం పద్ధతి ఆయన చేసేదే చేయాలి. ఆయన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఎంత వరిధాన్యం పండిపోయింది, పెరిగిపోయింది, ఓకే, అట్ వాట్ కాస్ట్ దానికి మాట్లాడకపోగా కాంట్రాక్టర్ నుంచి ఇప్పుడు ఎవరు దాని గురించి గట్టిగా అపోజ్ చేయడం, ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ఎందుకు దీని ప్రచారంలోకి రావడం లేదు? ఫిబ్రవరి 28, 2016 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, నేను డేట్తో సహా చెప్తున్నాను. ఆర్టికల్లో ఏముందంటే, ఇంజనీరియస్ కాన్సెప్ట్ లయింగ్ ఇన్ వేస్ట్, హనుమంతరావు గారిది అంతా చెప్పి డీటెయిల్స్ అంతా ఇచ్చి ఆ గ్రామంలో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి కింద ఏం చెప్పారంటే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది బ్యాక్ బర్నర్ బికాస్ దెర్ ఈజ్ నో మనీ టు బి పేడ్ టు ది కాంట్రాక్టర్స్. సో కాంట్రాక్టర్కి ఇవ్వడానికి పెద్ద ప్రాజెక్టులలో వచ్చినట్టు దీంట్లో డబ్బులు లేవు కనుక దీన్ని పక్కన పెట్టేశారు. దిస్ ఈజ్ మై మిషన్. దేశమంతా కూడా దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసే దిశలో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారికి చెప్తే ఇదే నీటి వనరుల గురించి నేను ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి అంటే కలవడానికి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు స్పందన వేరుగా ఉంది. ఓకే, అందుకోసం సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ఒకటేనమ్మా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి ఏది మంచి జరగాలనుకున్నది ఆయన అయితేనే, అదే చాలా చెప్తుంటారు కదా, మోడీ అయితే ముమ్కిన్ అనేది, ఆయనతోటే సాధ్యమవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మరొక వార్త, తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి, జిహెచ్ఎంసీలో అది సాధ్యపడబోతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చాలా బలంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చాలా స్పెక్యులేటివ్గా ఉంటాయి. పొత్తు లేకుండా బీజేపీ గెలవలేదు సౌత్ స్టేట్లో అన్నది దీనికి ఆజ్యం పోస్తుంది. ఇవన్నీ స్పెక్యులేటివ్గా ఉంది. దీని గురించి పార్టీలో వివిధ లెవెల్స్లో నేను నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నా, ఒక్కొక్క చోట దీని మీద ఆలోచన చేసేవాళ్ళు, కమిటీ మాట్లాడేవాళ్ళు, డిస్కషన్ చేసేటువంటి వాళ్ళు వేరే లెవెల్లో జరుగుతుంది. అది ఈ స్పెక్యులేటివ్గా ఉండేటువంటి దాంట్లో అది ఉర్దూలో సేయింగ్ ఉంటుంది, బేగానే షాదీ మే అబ్దుల్లా దివానా అని. తెలుగులో ఒక్కసారి అంటే
ఎవరిదో పెళ్ళైతుంటే తానే చేస్తున్నట్టుగా. అందుకే అడిగింది, హిందీలో ఇంపాక్ట్ కన్నా తెలుగులో ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడు అట్లా, నాకు ఎప్పుడు అట్లా మాట్లాడే అలవాటు లేదు. ఓకే, నాకు అభిప్రాయాలు ఉన్నా ఇట్లాంటి అభిప్రాయాలు ఎక్కడ ఎవరు అడిగితే ఎవరికి ఎక్కడ ఏ ఫోరంలో మాట్లాడాలి చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అని నా ప్రచారం చేసుకోవడం ముఖ్యం కాదు, మనం ఒక గోల్ రీచ్ కావాలి. అద్భుతం. ఏంటంటే ఇప్పుడు నీళ్ళకి సంబంధించి హ్యాపీగా ఉన్నారన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లో ఏదో ఒకటి మనకు పొజిషన్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఉంటారు కదా, అటువైపు ఇంకా అవసరం లేదా? అటువంటి ఆశయాలు కానీ పొజిషన్ లేవు. అనేది నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను 18 నవంబర్ 2022 18th నవంబర్ 2022 మొట్టమొదటిసారి నేను ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో కలవడం జరిగింది. బండి సంజయ్, డి కరుణ వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు సరే ఇక బండి సంజయ్ ఉండి అని మీడియాకి చెప్దాం పెడదాం అని, నాకేం లేదు, నేను కలిసింది మీడియాకి రాకుండా దాచిపెట్టాలనేది ఏం లేదు ఓకే అని అయింది. ఇదేమైందంటే అంతకుముందు ఆగస్టు 2022లో చాలా డీటెయిల్డ్గా నేను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడితే ఒక ఆయన నదీం అని సెక్రటరీ నాతో వచ్చి 3 గంటల సేపు మాట్లాడాడు. ఆగస్టు 18, 19 ఆ రోజు ఆ ప్రాంతం. 20 నాడు అమిత్ షా గారు వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు ఏదో జరిగేటట్టు ఉంది అని వాళ్ళు ఏదో ఊహించమని ప్రియాంక గాంధీ చెప్పారంట. వెళ్ళి కలు ఎట్టి పరిస్థితుల్లో ఇది 3 గంటలు నాతో మాట్లాడాడు. నేను అన్ని విషయాలు చెప్పాను. లేదు నేను చెప్తాను, నేను పైకి చెప్తాను ఇవన్నీ కూడా. నేను సరే నాకేం ఇంట్రెస్ట్ లేదు, అయినా కానీ ఒక అతను వచ్చి కలిసిపోయిన తర్వాత నాకు ఇండివిజువల్గా ఏం లేదు, నాకు చెప్పేవన్నీ చెప్పాను. సో ఆయన అక్టోబర్లో నాకు కొందరు బీజేపీ ముఖ్యులు 2-3 కలిశారు. అమిత్ షా గారితో కలిశాను 18th నవంబర్. 25th నవంబర్ నాడు నేను ఢిల్లీలో పార్టీలో చేరాను. దాని తర్వాత ఇప్పటి వరకు మొన్న కొత్త అధ్యక్షుడ ఎంపిక రోజు నామినేషన్ ఫైల్ ఆనాడు నేను ఢిల్లీలో పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టింది. నేను ఢిల్లీకి పోవడమే తక్కువ. అంతకుముందు మా డాక్టర్ వాళ్ళు ఉండేది, అది వేరు. ఈ మధ్య ఢిల్లీకి పోలేదు. పోయినా ఓసారి ఇప్పుడు పోయినా ఎవరిని కలవలేదు. ఓకే, ఎవరిని కలవలేదు. ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి తెలంగాణలో నన్ను అడిగారు, మీరు ఢిల్లీలో సంతోష్జీతో కలిశారా? సంతోష్జీ అంటే మొత్తం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్ కదా, ఆయన జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. అంటే నేను కలవలేదు, కలిసే ప్రయత్నం కూడా చేయలేదు ఓకే అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే ఏమనలేదు కానీ ఆయన ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోయింది. నేను కారణం ఏం చెప్పానంటే 2024లో ఈ మాకు సంభాషణ. 20 సంవత్సరాల క్రితం అప్పుడున్న ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి అతి క్లిష్టమైన ఆంతరిక భద్రత సమస్య నక్సలైట్ సమస్య అని చెప్పారు. ఓకే, ది మోస్ట్ సీరియస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ. అటువంటి సమస్యకు ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలి, కార్యక్రమాలు ఏం చేయాలి, ప్రణాళికలు ఏముండాలి అనేది అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది. దానికి ముందు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నన్ను ఢిల్లీకి రమ్మని, నేను వెళ్తే నేను చెప్పేది రాసుకోవడానికి ఒక ప్యాడ్ పెట్టుకుని కూర్చున్నాడు. నేను చెప్పేదంతా రాసుకొని వచ్చాను, మీరు వినండి అని కాగితాలు ఆయనకి ఇచ్చేసాను. దాని తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ని నన్ను కన్వీనర్గా పెట్టి, అజిత్ జోగి లాంటి మాజీ ముఖ్యమంత్రిని సభ్యునిగా పెట్టి ఆ రకంగా 20 సంవత్సరాల నాడు చేశారు. ఆనాటికి ఈనాటికి ఇంకా నేను అనుభవం పెరిగింది. నా ఆలోచన 10 సంవత్సరాలు ఎన్డీఎంఏ చేశాను, చాలా
విషయాల్లో నేను చాలా ఈ నీటి విషయంలో నేను చేసినటువంటి పరిశోధన ఈరోజు దేశంలో ఎటువంటి వాడు వచ్చి నిలబడ్డా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అండ్ ఐ టేక్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఓకే. దీనికి మించింది ఇంకోటి లేదు, దీనికి మించింది ఇంకోటి ఎప్పుడైనా వస్తే ఇంకో హనుమంతరావు పుడితే తప్ప అది జరిగే పరిస్థితి కూడా లేదు. టీ హనుమంతరావు గారు. టీ హనుమంతరావు. So, అది దట్ ఈస్ మై ఆన్ దట్ ఐఎమ్ ఫోకసింగ్. సో ఓకే. నేను కలవలేదు అక్కడ, నేను అడిగింది లేదు, నేను అడగాల్సింది లేదు. సింపుల్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు, లేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నారు. నేను చెప్పినట్టు ప్రశాంత్ నేను చాలా రెస్ట్లెస్, ఐఎమ్ ఆల్సో రెస్ట్లెస్. అంటే పొజిషన్ కావాలనుకున్నప్పుడు స్థితప్రజ్ఞత అది. అది స్థితప్రజ్ఞత, ఒక సమస్థితికి వచ్చేసారు, చేరుకున్నారు. దిస్ హ్యాస్ టు బి అచీవ్డ్. ఓకే. నేను సూపర్. జూలైలో మన రాధాకృష్ణన్ గారు గవర్నర్గా ఉన్నారు, మహారాష్ట్రలో కలిసి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక పైలట్ ప్రాజెక్టు మీరు చేయండి, అక్కడ కరువు ఎప్పుడు మరఠ్వాడ విదర్భ ఎప్పుడు కరువుతో బాధపడుతుంటారు అంటే ఆయన వెంటనే నేను చెప్పాను ఆగస్టులో నేను 76 సంవత్సరాలు పూర్తవుతాయి, దిస్ ఈజ్ మై లైఫ్స్ మిషన్, ఓకే. నేను దీని మీదే నేను ఇది చేస్తాను అంటే మీరు ఇంత గట్టిగా ఇంత కమిట్మెంట్తో ఇంత ఎనర్జెటిక్గా మీరు ఇది చెప్తున్నారు, ఖచ్చితంగా వారు అక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆలోచన చేశారు. అది కొంత వర్క్ మొదలైంది, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన మళ్ళీ ప్రమోషన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కనుక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత Thank బిజీ you, sir. టైంలో Thank you very much. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాల గురించి కూలంకషంగా కూలంగా సార్ మాతో పాటు మా ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు చేస్తారు.